శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం. ప్రియులారా, కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కని మాట మనకు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ఏంటంటే ఆయన సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజముగా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనందరికీ దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన సెలవిస్తాడంతే. సెలవివ్వగానే దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే ఆ కార్యం స్థిరపరచబడును అని వ్రాయబడి ఉన్నది. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే దేవుడు సెలవీయగానే దాని ప్రకారం జరుగుతున్నాయంట. ఆది కాలంలో భూమి పునాదులు వేయబడకముందే సర్వాధికారి ఈ మాటలు పలుకుతూ ఉన్నాయంట. వెలుగు కలుగునుగాక, సూర్యచంద్రులు కలుగునుగాక, భూమి ఆకాశం కలుగునుగాక, వృక్షములు కలుగునుగాక అని ఏమేమి కలుగునుగాక అని పలికాడో ఆయన కలుగునుగాక అని పలికినవన్నీ కూడా అవి ఆయన పలికిన తక్షణమే, అంటే సెలవీయగానే దాని ప్రకారం అయిపోయాయంట. తర్వాత దేవుడు ఆజ్ఞాపించగానే అవన్నీ స్థిరపరచబడ్డాయంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శూన్యములో నుండి సమస్తాన్ని దేవుడు కలుగజేసినట్టు రాయబడింది. ఏమీ లేని టైంలో సూర్యుడిని చంద్రుణ్ణి దేవుడు కలుగజేశాడు. ప్రియులారా, నక్షత్రములను దేవుడు కలుగజేశాడు, భూమిని ఆకాశమును దేవుడు కలుగజేశాడు, సర్వ సృష్టి అంతటిని కూడా కలుగజేసిన తర్వాత మంటిని మానవునిగా నిర్మించడానికి ఆయన స్వరూపంలో ఒక మనిషిని తయారు చేసి ఆయన జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయనని కూడా వ్రాయబడింది. అలాగున ఆజ్ఞాపించినవన్నీ ఆదిలోనే కాదు ప్రియులారా, ఆయన భూమి మీద బ్రతికినంతకాలం, భక్తుల జీవితాల్లో ఉన్నంతకాలం భక్తులను ఏమి పలకమని ఆజ్ఞాపించాడో వారు అది పలకగానే అవి జరిగిపోతూ ఉన్నాయి. ప్రియులారా, అలాగున దేవుడు సెలవీయగానే ఆ ప్రకారం భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారం బలివ్వడానికి వెళ్ళాడు. దేవుడు ఇస్సాకును చంపొద్దు, పక్కన ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకుని వచ్చి వధించమని ఆజ్ఞాపిస్తాడు. ఆయన సెలవిచ్చాడంతే, అక్కడ గొర్రెపిల్ల ఉంది. ప్రియులారా, అలాగున భక్తుడైనటువంటి అబ్రహాముకు దేవుడు తన మహిమను కనపరిచాడు. ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు ఏ విషయాలు ఆయన పలికాడో, ఏ విషయాలు ఆయన ప్రార్థన చేశాడో వాటన్నిటినీ దేవుని మాట ప్రకారం వాటిని స్థిరపరిచినట్లు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, భక్తుడైనటువంటి ఇస్సాకు జీవితంలోనే కాదు, యాకోబు జీవితంలోనే కాదు ప్రియులారా, ఏలియా, ఎలీషాలు కూడా ఎన్నో విషయాలు వారు మాట్లాడారు. వారు పలికిన తక్షణమే దాని ప్రకారం అయిపోయాయి. దేవుని బట్టి వారు పలికిన మాట. అలాగున ఆ కార్యాన్ని దేవుడు అక్కడ స్థిరపరుస్తున్నాడు. పౌలు కానీ, పేతురు, యోహానులు కానీ, భక్తులు కూడా దేవుని సన్నిధిలో వారు ఏ విషయమై దేవుని సన్నిధిలో వేడుకున్నారో, వారు విశ్వాసంతో ఏ విషయాలు పలుకుతూ ఉన్నారో వాటన్నిటినీ దేవుడు నెరవేర్చినట్లు రాయబడి ఉన్నది. భక్తుడైనటువంటి పేతురు, యోహానులు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంటివాడు పడి ఉన్నట్టు చూచి, మేము కలిగినదే నీకు ఇచ్చుచున్నాము, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నడుమని అంటూ ఉన్నారు. వారు ఆ మాట పలకగానే దేవుడు ఆ కార్యాన్ని అక్కడ స్థిరపరిచాడు. ప్రియులారా,
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఆజ్ఞాపించగానే ఆ ప్రకారం అయినట్లు, ఆయన ఆజ్ఞాపించగానే ఆ కార్యాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా దేవుని ప్రజలమైనటువంటి మనకు కూడా ఈ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు ప్రియులారా. అందుకై మనమందరము దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చాలాసార్లు మనము దేవుని పేరట విశ్వాసముతో ప్రార్థించిన తర్వాత దేవుని సన్నిధిలో దేవా ఫలానా విషయంలో ఫలానా కార్యం జరుగునుగాక అని పలకగానే దేవుడు ఆ కార్యాలన్నీ మన జీవితాల్లో దాని ప్రకారం జరిగించి ఆ కార్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘ జీవితంలో, మన ప్రియబిడ్డల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన సెలవీయగానే ఆ ప్రకారమైనట్లు, ఆయన ఆజ్ఞాపించగానే ఆ ప్రకారం స్థిరపరచబడినట్లుగా మన జీవితాల్లో కూడా దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా దేవుని పేరట యేసుక్రీస్తు నామములు ఫలానా విషయంలో ఈ కార్యం జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, అభ్యంతరాలన్నీ తొలగిపోనుగాక, అపవాదికి అనంత నాశనం కలుగునుగాక అని దేవుని పేరట మనం ఆజ్ఞాపించాలంతే. తక్షణమే దేవుడు ఆ ఘనకార్యాలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిసారి స్వక్తుడైనటువంటి యెహోషువ సూర్యుడిని చంద్రుని ఆపమని ఆజ్ఞాపించాడు. సూర్యుడా నీవు నిలువు, చంద్రుడా నీవు ఆగుమని ఆయన పలికినప్పుడు అవి కూడా ఆగిపోయాయి ప్రియులారా. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు గాలి తుఫానులను కూడా గద్దించినట్లుగా, అలాగే నీటి మీద నడిచినట్టుగా, నీళ్ళను ద్రాక్షరసం మార్చినట్టుగా, ఎర్రసముద్రమును పాయలుగా చీల్చినట్లుగా ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనకు కూడా ఇట్టి గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు గనక భక్తులు పలికినట్లుగా మనం కూడా దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు నామములో ఫలానా కార్యం జరుగునుగాక, యేసుక్రీస్తు నామములో ఈ స్వస్థత కలుగునుగాక, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడునుగాక అని పలికే వారముగా మనం ఉండాలని, భక్తులు పలికినట్లుగా మనం పలుకుట వలన గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు, మన కుటుంబాలకు ఈ ఉదయకాల సమయంలో అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అలాంటి కృపా భాగ్యమును మనం పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రముగా జీవించినట్లు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అలాంటి కృపను సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ కరుణా కటాక్షము చూపి అద్భుతమైన మీ ఆశీర్వాదములు, శుభములు, క్షేమములు సర్వసమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందినందుకై స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో నిజముగా మీరు సెలవీయగానే ఆ ప్రకారం జరుగుతూ ఉన్నాయి. మీరు ఆజ్ఞాపించగానే ఆ కార్యం స్థిరపరచబడుతున్నదని మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడారు. మీరే కాదు తండ్రి, మీ పేరట మేము నా తండ్రి విశ్వాసంతో ఏది పలికినా దానిని మీరు నెరవేరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ భక్తుల జీవితాల్లో మీరు అట్టి కార్యములు నెరవేర్చినందుకై స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వినబడాలందరి జీవితాల్లో కూడా వారు విశ్వాసముతో మీ సన్నిధిలో ప్రార్థించిన ప్రతి మనవిని కూడా యేసుక్రీస్తు నామములో మీరు నెరవేర్చినందుకై స్తుతిస్తున్నాను. అద్భుతమైన ఆనవాలను మీరు కనపరిచినందుకై స్తుతిస్తున్నాను. మీ బిడ్డల్ని స్వస్థపరిచినందుకై స్తుతిస్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే మీ బిడ్డలకు దీవెన కలుగునుగాక, మీ బిడ్డలకు శాంతి కలుగునుగాక. వారు మీ పేరట తండ్రి ఏది అడిగినా కూడా నిశ్చయముగా కార్యం స్థిరపరచబడనుగాక. నా రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ అలాగున వారికి ఉన్నటువంటి తండ్రి ప్రతి విధమైన దరిద్రతలన్నీ తోలివేయబడునుగాక. వారి కొరతలన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. మీకు స్తోత్రాలు. మీ బిడ్డలకు ఆయుష్ను, ఆయురారోగ్యం ఇచ్చి ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకిచ్చి మేలుతో తృప్తిపరచమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.